హాయ్ ఎవ్రీవన్. ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఆల్రెడీ చూసేసాం కదా! ఇప్పుడైతే స్టిచ్చింగు చూడండి సింపుల్‌గా అలాగే ప్లస్ గుర్తుతో సహా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ప్లస్ గుర్తు కూడా వచ్చేసింది మనకు. మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో నచ్చితే ఒక లైక్. ముందుగా అయితే నేను లైనింగు అలాగే మెయిన్ క్లాత్ గమ్ వేసి అతికించేసాను. ఎక్స్‌ట్రా పార్ట్‌ని మొత్తం కట్ చేసేసేయండి. తర్వాత బ్యాక్ బెల్ట్ అయితే తీసేసుకోండి. బ్యాక్ బెల్ట్ బ్లౌజు ఒరిజినల్ సైడ్ అయితే ఉండాలి. మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజు ఒరిజినల్ సైడ్ వైపు పెట్టేసుకొని బెల్ట్ అన్నది స్టిచ్ చేసేసేయండి. మనం కటింగ్‌లో ఎంతైతే వదిలేసామో అంత ఖర్చు అయితే పెట్టేసేయండి. తర్వాత ఒక టాప్ స్టిచ్ కూడా వేయాల్సి ఉంటుంది. టాప్ స్టిచ్ కూడా వేసి లోపలికి ఫోల్డ్ చేసి మరో స్టిచ్ కూడా వేయాల్సి ఉంటుంది అన్నమాట. తర్వాత అలా లోపలికి ఫోల్డ్ అయితే చేసేసేయండి. 5th నంబర్ కుట్టు అయితే పెట్టేసుకోండి. లూజ్ కుట్టు పెట్టేసుకోండి. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఎలాగో మళ్ళీ ఈ కుట్టు విప్పాల్సిందే. ఈ కుట్టు వేయడం వల్ల ఎమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది బిగినర్స్‌కి అయితే. అందుకని 5th నంబర్ కుట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత షోల్డర్స్‌ని ఈక్వల్‌గా పెట్టేసి టక్స్ అయితే వేసుకోవాలి. హైట్ అయితే 3.5 ఇంచులు, 4 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు. లేదు ఆది బ్లౌజ్ ప్రకారంగా వేస్తాము అంటే ఆది బ్లౌజ్‌లో బ్యాక్ సైడ్ వైపు టక్స్ ఉంటుంది కదా! ఆ టక్స్ హైట్ ప్రకారంగా అయితే వేసేసేయండి. మనం టక్స్ అన్నవి ఖచ్చితంగా అంటే డబుల్ స్టిచ్ వేయాలి. అలాగైతేనే స్ట్రాంగ్‌గా ఉంటాయి టక్స్. తర్వాత స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో రఫ్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రఫ్ ఖచ్చితంగా అంటే ఇవ్వండి. టక్స్‌కొచ్చేసి డబుల్ స్టిచ్ అయితే ఇవ్వండి. అది బ్యాక్ పార్ట్ టక్స్ అయినా, ఫ్రంట్ పార్ట్ టక్స్ అయినా. ఇక బ్యాక్ పార్ట్ టక్స్ అయితే వేసేసాం కదా! చూడండి ఫినిషింగ్ మాత్రం నీట్‌గా ఉంటుంది. టక్స్ వచ్చేసి ఈక్వల్‌గా ఉండాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకోండి. అది హుక్స్ పట్టీ అయినా, కాజా పట్టీ అయినా ఏదో ఒకటి తీసేసుకొని ముందుగా అది హుక్స్ పట్టీ అయితే హుక్స్ పట్టీ, కాజా పట్టీ అయితే కాజా పట్టీ అలా మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత మనం మెయిన్ టక్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆది బ్లౌజ్ నుంచైనా చూసుకోవచ్చు. లేదంటే షోల్డర్స్‌ని ఈక్వల్‌గా పెట్టేసుకొని అలా మెయిన్ టక్ అనేది వేసుకోవచ్చు. మనం ఆ వెడల్పు, పొడవు ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసేసుకోవచ్చు. నేనైతే పొడవు వచ్చేసి 3 ఫింగర్స్ తీసుకుంటున్నా. వెడల్పు వచ్చేసి నేను ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకుంటున్నా. చూసారా అలా డబుల్ స్టిచ్ అయితే వేసేసేయండి. షోల్డర్‌కి ఈక్వల్‌గా వచ్చేలా చూసుకోండి టక్స్. తర్వాత హుక్స్ పట్టీ సైడ్ కూడా క్లాతు మెడ పీస్ అతికించడానికి ఖర్చు వదిలేసాం కదా! ఖర్చుని వదిలేసి మిగతా క్లాత్‌ని మొత్తం ఈక్వల్‌గా పెట్టేసి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి 4 ఫింగర్స్ పెట్టేసి మార్క్ వేసుకోవాలి. తర్వాత 2 టక్స్‌ని కలిపేస్తే మనకు మూడో టక్ వస్తుందన్నమాట. అలా ఫింగర్స్ పెట్టేసుకొని లోపల లైనింగ్ మీద పడుతుందా లేదా అని చూసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. లైనింగ్ క్లాత్ పడకుండా ఉంటాయి కదా! అలా ఫింగర్స్‌తో నేను వీడియోలో చూపించాను కదా! అలా ఫింగర్స్‌తో చూసుకోవాలి. తర్వాత నేనైతే మరో పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసేసుకుందాం. అలా వెడల్పు ఎంత ఉంటే అంత. తర్వాత కాజా పట్టీ సైడు క్రాస్ బెల్ట్ పొడవు ఎంతుంటే అంత అలాగే ఖర్చుతో సహా మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత మిడిల్‌లో కూడా తర్వాత చివరన ఒక 4 ఫింగర్స్ అయితే తీసేసుకోండి. తర్వాత అలా క్రాస్‌గా తిప్పేసి ఇక్కడ లాస్ట్‌కి వచ్చేసరికి స్ట్రెయిట్‌గా తీసేసుకోండి. తర్వాత బ్లౌజ్‌లో క్లాత్ ఉంటుంది కదా! ఆ క్లాత్‌లు అయితే నేను తీసుకున్నాను. ఆ క్లాత్‌లే 2 పీసెస్ తీసుకున్నానన్నమాట. అంటే వేస్ట్ క్లాత్ వేయాల్సిన అవసరం లేదు. తర్వాత చూడండి ముందుగా లైనింగ్ క్లాత్, తర్వాత మెయిన్ క్లాత్, తర్వాత వేస్ట్ క్లాత్ అలా వేసేసి లైనింగ్ మీద ఆ క్లాత్‌ల మీద స్టిచ్ పడేలా చూసుకుంటూ జాగ్రత్తగా వేసేయండి. ఒక సింగిల్ పాదమంతా ఖర్చుతో. తర్వాత నేను ఆ కింద మిగిలిన వేస్ట్‌ని ఏమాత్రం కట్ చేయడం లేదు. అలాగే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసి మరో స్టిచ్ అయితే వేస్తున్నాను. అలా క్లాత్ మిగలడం వల్ల ఇంకా స్టిఫ్‌గా ఉంటుంది క్రాస్ బెల్ట్. మనం ఎక్స్‌ట్రా పార్ట్ కట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మెయిన్‌గా షేప్ దగ్గర మనం క్రాస్ తీసాం కదా! ఆ క్రాస్ దగ్గర ఒకటి కరెక్ట్‌గా ఉంటే చాలు. చూడండి. అలా మనకు ఆటోమేటిక్‌గా లైనింగ్ అయితే కనిపిస్తుంది కదా! లైనింగ్ ప్రకారంగా కట్ చేసేసేయండి ఎక్స్‌ట్రా పార్ట్. అంతే. ఇప్పుడు ఏదో ఒక పార్ట్ అయితే తీసేసుకోండి ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని క్రాస్ బెల్ట్ ఒరిజినల్ సైడు అలా పెట్టేసి ఈక్వల్‌గా ఖర్చు వచ్చేలా నీట్‌గా స్టిచ్ చేసేసేయండి నిదానంగా. ఆ టక్స్ వచ్చేసరికి ఫోల్డ్ చేసి హుక్స్ పట్టీ సైడ్ వైపే పెట్టేయాలి. తర్వాత మిగతా స్టిచ్ మొత్తం ఈక్వల్‌గా వేయండి. తర్వాత ఫోల్డ్ చేసేయండి అలా 4 ఫింగర్స్ గ్యాప్ ఉంచేసి అక్కడ సైడ్‌కు జంప్ చేయాలి మనం ఫోల్డ్ చేసినంత. తర్వాత వీళ్ళు చూపిస్తున్నట్టు స్టిచ్ అయితే వేసేసేయండి. ఈ క్రాస్ బెల్ట్ కూడా స్టార్టింగ్‌లో రఫ్ ఇవ్వాలి. అలాగే డబుల్ స్టిచ్ కూడా వేయాలి. అలా వేసిన తర్వాత అలా ఫోల్డ్ చేసిన క్లాత్ మొత్తం లోపల ఉండిపోతుంది కదా! అలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసేసేయండి. నీట్‌గా ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఆది బ్లౌజ్ తీసేసుకోండి. హైట్ కరెక్ట్‌గా ఉందో లేదో అని చెక్ చేసేసుకోండి. మనకు కొంచెం ఎగస్ట్రా రావాలి. ఎందుకంటే మెడ పీస్ అతికించాలి కదా! అందుకు కొంచెం ఎగస్ట్రా రావాలి. తర్వాత నేను మరో పార్ట్ కూడా అలాగే స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను. చూసుకోండి 2 సమానంగా ఉన్నాయో లేదో. తర్వాత సింగిల్ పట్టీకి వచ్చేసి ఒరిజినల్ సైడ్ వైపు పెట్టేసి క్లాత్ అలాగే టాప్ స్టిచ్ కూడా వేసేసేయండి. అలా లోపలికి ఫోల్డ్ చేసేసి మరో స్టిచ్ కూడా వేసుకోవాలి. చూడండి నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసేసి మనం సింగిల్ పట్టీ వచ్చేసి ఒరిజినల్ సైడు పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత టాప్ స్టిచ్ వేసేసి టాప్ స్టిచ్ వేసిన కుట్టు వేసింటాం కదా! అది కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసేయండి.
లోపలికి ఫోల్డ్ చేసి చివరన రఫ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డబల్ పట్టీ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. నాకు డబల్ పట్టీకు ప్యాచెస్ అయితే 2 పీసులుంటే నేను జాయిన్ చేసేసుకున్నాను. చూడండి రాంగ్ సైడ్ వైపు పెట్టేసాం కదా! మనం వేసిన కుట్టు మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఫోల్డ్ చేస్తే ఆ కుట్టు అన్నది లోపలికి పోవాలన్నమాట. అలా ఫోల్డ్ అయితే వేసేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసి మిడిల్‌లో అయితే ఒక కుట్టు వేసేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి చివరన మంచిగా రఫ్ అయితే ఇచ్చేసేయండి. చూడండి అలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ బయటికి కనిపించకుండా నీట్‌గా నిదానంగా అయితే ఫోల్డ్ చేసేయండి. అలా చివరన వచ్చేసరికి రఫ్ అయితే ఇచ్చేసేయండి. తరువాత సింగిల్ పట్టీ, డబల్ పట్టీ స్టిచ్ చేసేసాం కదా! ఆ 2 పార్ట్‌లను తీసేసుకొని ఈక్వల్‌గా ఉన్నాయో లేదో చూసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసేయండి. రౌండ్‌కి ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ సింగిల్ పట్టీ, డబల్ పట్టీ మాత్రమే మనం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒరిజినల్ సైడ్ ఉండేలా చూసేసుకోండి. నేనైతే డబల్ పట్టీ సైడ్ ముందుగా తీసుకున్నాను కదా! డబల్ పట్టీ రౌండ్ చెక్ చేసుకోండి. అలా రౌండ్ చెక్ చేసుకొని ఎక్స్ట్రా మనం మెడ పీస్ అతికించడానికి కొంచెం ఖర్చు, అలాగే షోల్డర్ జాయింట్ కోసం అలా మార్క్ అయితే వేసేసుకొని షోల్డర్స్‌ని ఈక్వల్‌గా పెట్టేసి సమానంగా పెట్టేసి డబల్ స్టిచ్ అయితే వేసేసేయండి. స్టార్టింగ్‌లో మంచిగా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత హుక్స్‌ల పట్టీ కూడా అంతే. సేమ్ టు సేమ్ 2 చూడండి. ఆది బ్లౌజ్ తీసేసుకోండి. అలా రౌండ్ అయితే చెక్ చేసేసేయండి. ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కు మనకు కొంచెం ఎగస్ట్రానే వస్తుంది. ఎందుకంటే మనం మెడ పీస్ అతికించాలి కదా! అందుకోసం ఖర్చు వదిలేసుకున్నాం కదా! అందుకని కటింగ్‌లో మనం ఎంత ఖర్చు అయితే వదిలేసుకున్నామో అంతే ఖర్చు మిగులుతుంది కదా! ఒకవేళ ఖర్చు మిగలకపోయినా కొంచెం రౌండ్ మనం కట్ చేసుకోవచ్చు. అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను మరో వీడియోతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలా 2 భుజాలు ఈక్వల్‌గా అయితే అటాచ్ చేసేసారు కదా! తర్వాత ఇప్పుడు మనం మెడ పీస్ అతికించుకోవాలి. అంతకంటే ముందు హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకుందాం. నేను హ్యాండ్స్ కూడా గమ్ వేసి అతికించుకున్నాను. మనం ఎమ్మింగ్ కోసం క్లాత్ వదిలేసాం కదా! కటింగ్‌లో అలా ఫోల్డ్ చేసేసి లూజ్ కుట్టు పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. నేను లైనింగు, మెయిన్ క్లాత్ గమ్ వేసి అతికించాను. లైనింగ్‌కు ప్యాచెస్ పడతాయి కదా! ఆ ప్యాచెస్ వేసి మళ్ళీ నేను మెయిన్ క్లాత్ అతికించేసాననమాట. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది అని అలా అతికించేసాను. తర్వాత మనకు మిగిలిన క్లాత్‌లో మెయిన్ క్లాత్ కూడా ప్యాచెస్ పడతాయి కదా! అలా ఒక పాదమంత ఖర్చుతో ప్యాచెస్ అయితే వేసేసుకోండి మెయిన్ క్లాత్. అలా చివరన ఫోల్డ్ చేసేసి పైవైపు ఫోల్డ్ చేసేయండి. అది ఆటోమేటిక్‌గా లోపలికి పోయిడుస్తుంది ఆ ఫోల్డింగ్ అన్నది. కుట్టు కొంచెం చిన్న కుట్టు పెట్టేసుకోండి. అలాగే ఖర్చు కూడా ఎక్కువ తీసేసుకోండి. ఎందుకంటే జాయింట్ విషయం కదా! తర్వాత మనం ఉతికినా అది పిగలకపోకుండా ఉంటుంది. ఖర్చు ఎక్కువ తీసేసుకోండి. తర్వాత మిగిలిన క్లాత్ మొత్తం లైనింగ్ ప్రకారంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ మిగిలితే కట్ చేసేసుకోండి. అంతే. మన 2 సైడ్స్ అయితే క్లాత్ మిగిలేటట్టు నేను మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. అలా స్టార్టింగ్‌లో కొంచెం ఫోల్డ్ చేసేసి అలా ఈక్వల్‌గా కొంచెం ఖర్చు ఎక్కువే తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. మనకి అది చిన్న బార్డర్ వచ్చిన దానికి ఈ ప్యాచెస్ పడతాయండి. లేదంటే మామూలుగా ప్లెయిన్‌గా వస్తే ఈ మెయిన్ క్లాత్‌కి ప్యాచెసే పడవు. బార్డర్ రావడం వల్ల మనకి ప్యాచెస్ అనమాట. మిగతా క్లాత్ లైనింగ్ ప్రకారంగా ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి. నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అన్నది. చూడండి నీట్‌గా ఉంది కదా! అంతే. తర్వాత నేను మరో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నాను. అక్కడ చిన్న బార్డర్ వచ్చింది కదా! ఆ బార్డర్ వల్లే మనకు ప్యాచెస్. తరువాత నేనైతే మెడ పీస్ 2 హ్యాండ్స్ రెడీ చేసేసుకున్నాను. మెడ పీస్ అతికించగానే హ్యాండ్స్ అతికించుకోవచ్చు అని. అలా 2 పీసెస్ నా దగ్గర వేరే క్లాత్ ఉంటే వేరే క్లాత్‌లో కట్ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ అవ్వలేదనమాట. సింగిల్ పట్టీకి ఈ మెడ పీస్‌కి అవ్వలేదు. చూడండి క్లాత్ హుక్స్ పట్టీ సైడ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆ మెడ పీస్ క్లాత్ మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ ఈక్వల్‌గా వచ్చేలా చూసుకోండి. అలాగే ఎండింగ్ వరకు అలాగే స్టిచ్ చేస్తూ చివరికి 1 ఇంచ్ అంత క్లాత్ ఉంచేసుకొని మిగతా క్లాత్ మొత్తం కట్ చేసేయండి. తర్వాత కట్స్ ఇచ్చేసేయండి. రౌండ్ తిరిగే దగ్గర పైపింగ్ మాదిరిగా అలా పెట్టేసుకోవాలి. పైపింగ్ మాదిరిగా పెట్టేసుకొని చూడండి ఇలా కట్స్ ఇచ్చేసి పైపింగ్ మాదిరిగా పెట్టేసుకొని ఖర్చు మొత్తం లోపలికి పోవాలన్నమాట. ఆ పైపింగ్ మాదిరిగా ఉంది కదా! ఆ ఖర్చు మొత్తం పీసెస్ ఏవి కనిపించకుండా అంతా ఎక్స్ట్రా మొత్తం అందులో తోసేసి నీట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ లైనింగ్ మీద, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా మిడిల్‌లో రెండిటి మధ్యలో వేసుకోవాలి. తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగులుతుంది కదా! ఆ క్లాత్‌ని జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. మెయిన్ క్లాత్ కట్ అవ్వకుండా. తరువాత ఆ పైపింగ్ మాదిరిగా ఉంది కదా! అది రాంగ్ సైడ్ వైపు అయితే ఫోల్డ్ చేసేసి నిదానంగా దాని మీద ఒక స్టిచ్ అనేది వేయాల్సి ఉంటుంది. కొంచెం మన బ్లౌజ్ వచ్చేసి కొంచెం లాగినట్టు పట్టేసుకోవాలి. అలా చూడండి నీట్‌గా ఉంటుంది ఈ మెథడ్‌లో మెడ పీస్ అతికించడం వల్ల. అలా ఎండ్ వరకు స్టిచ్ చేసేసేయండి. చూసారా ఎక్కడ మాత్రం పోగులు, దారాలు కనిపించకుండా నీట్‌గా ఉంటుంది. తర్వాత హుక్స్‌లకి జేబీలు కూడా వేసేసేయండి. అలా మన ఆది బ్లౌజ్‌లో ఎన్నైతే హుక్స్‌లు ఉంటాయో అన్ని జేబీలు అన్నవి వేసుకోవాలి మనం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ ఇవ్వడం లేదు. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు తెలిసిన వాళ్ళకు మన ఛానల్‌ను షేర్ చేయండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే.
ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలా ఎండింగ్‌లో రఫ్ ఇచ్చేసి వదిలేసేయండి ఇక. తర్వాత మనం హ్యాండ్ జాయిన్ చేయాల్సి ఉంటుంది. నేనైతే లోతు కూడా తీసేసుకున్నాను. లోతు తీసేసుకున్న వైపు ఫ్రంట్ సైడ్ అని మార్క్ అయితే పెట్టేసుకోండి. అలా కట్స్ ఇచ్చాం కదా మనం, ఆ కట్స్ వచ్చేసి మిడిల్‌లో ఉండాలి. మిడిల్‌లో అలా హ్యాండ్ అయితే పెట్టేసేయండి. సాగదీయనీయకుండా ఆ బ్లౌజు, ఆ హ్యాండ్ ఈక్వల్‌గా ఉండాలి. ఎడ్జెస్ అన్నవి ఈక్వల్‌గా ఉండాలి. కుట్టు ఒక దగ్గర ఎక్కువగా, ఒక దగ్గర తక్కువ పెట్టేసుకోకుండా ఈక్వల్‌గా పెట్టేసుకోండి. తర్వాత అలాగే మరో స్టిచ్ కూడా వేసేసేయండి మిడిల్ వరకు. అలాగే కంటిన్యూ చేయాలి. ఇవతల సైడ్ కూడా అలాగే కంటిన్యూ చేస్తూ స్టిచ్ వేసేసేయండి. కింద క్లాత్ మీద స్టిచ్ పడే అవకాశం ఉంటుంది. అందుకని సర్దుకుంటూ జాగ్రత్తగా మనం స్టిచ్ అనేది వేయాలి. హ్యాండ్ మంచిగా కరువు తీసిన చోటు కదా, అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అటాచ్ చేయడము. నిదానంగా నేర్చేసుకోండి. స్పీడ్ కాకుండా స్లోగా స్టిచ్ చేయాలి. ఇటువైపు కూడా అలాగే కంటిన్యూ చేసాం కదా కుట్టు. ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసేసేయండి. అలా నేనైతే మరో హ్యాండ్‌ని కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అయిపోయింది. మెడ పీసెస్ అయిపోయినాయి. తర్వాత మనం సైడ్ జాయింట్స్ ఒక్కటే చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ వేసేసుకుంటే మనకు బ్లౌజు స్టిచ్చింగే ఫినిష్ అయిపోతుంది. చూడండి నీట్‌గా వచ్చింది కదా ఫినిషింగు. తర్వాత అలా షోల్డర్స్‌ని ఈక్వల్‌గా పెట్టేసి హ్యాండ్ కూడా ఈక్వల్‌గా ఉండేలా చూసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ షోల్డర్స్ దగ్గర ఆది బ్లౌజ్ అలా పెట్టేసి ఎక్కడికైతే లూజ్ ఉందో అక్కడికి ఒక మార్క్ వేసేసేయండి. తర్వాత రఫ్ ఇచ్చేసి వదిలేసేయండి. తర్వాత ఇక్కడ షోల్డర్స్ దగ్గర చంక డౌన్ చూసుకోవాలి కదా మనం, అలా పెట్టేసి ఈక్వల్‌గా మార్క్ అయితే వేసేసుకోండి. కింద వైపు కూడా ఖర్చు అనేది మనం పై వైపుకి పెట్టుకోవాలి. కింద వైపు కూడా కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. అలా మార్క్ మీదే స్టిచ్ అయితే వేసేసేయండి. క్రాస్‌గా రావాలి. తర్వాత బ్యాక్ పార్ట్ మనకు నడుము లూజ్ వచ్చేసి 7.5 కదా, షోల్డర్స్ ఈక్వల్‌గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని 7.5కు మార్క్ వేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అదే మార్క్ కింద వైపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఆ మార్కు ఫ్రంట్ వైపు ఒక మార్క్ వేసేసేయండి 7.5. ఆ మార్కు కలిపేస్తే మనకు జాయింట్ అనేది అయిపోతుంది. ఒకే స్టిచ్ వేసేసుకోండి. మీకు ఇంకా సైడ్ జాయింట్స్ రావడం లేదు అని అనుకుంటే లూజ్ కుట్టు అయితే పెట్టేసుకోండి. అది కరెక్టే, ఇది సరిపోతుంది అని తెలిసిన తర్వాత మనం చిన్న కుట్టు పెట్టుకున్నా మనకు కరెక్ట్‌గానే ఉంటుంది. ముందుగా అయితే లూజ్ కుట్టు పెట్టేసుకోండి. లూజ్ కుట్టు పెట్టేసుకుంటే ఎన్నిసార్లైనా విప్పొచ్చు, ఎన్నిసార్లైనా వేయొచ్చు ఇవినర్స్ అయితే. తర్వాత ఇవతల సైడ్ కూడా అంతే. అలా స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసి వదిలేసేయండి హ్యాండ్ లూజ్ మార్క్ వేసి. తర్వాత ఇలా చంక వైపు కూడా, చంక డౌన్ కూడా అలా మార్క్ అయితే వేసేసుకోండి. కింది సైడ్ కూడా నీట్‌గా ఉందో లేదో ఖర్చు పై వైపు పెట్టేసుకొని నీట్‌గా పెట్టేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా మార్క్ వేసేసుకొని ఆ 2 మార్కింగ్స్‌ని కలిపేసేయాలి. ఎండింగ్‌లో రఫ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఆది బ్లౌజ్ అయితే తీసేసుకొని నడుము లూజు పర్ఫెక్ట్‌గా ఉందో లేదో అని మనం చూసుకోవాలి. అలా నడుము లూజ్ వేసేసుకొని ఆది బ్లౌజ్ కూడా అలా ఈక్వల్‌గా పెట్టేసుకొని, నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎక్కువ తక్కువ వచ్చినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. అలా చూసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్‌గా ఉంది కదా. తర్వాత మిగిలిన కుట్లు అనేవి కరెక్ట్‌గా వచ్చింది అని తెలిస్తే సైడ్ జాయింట్స్ కూడా 1, 3, 4 కుట్లు కూడా వేసేసుకోవచ్చు సైడ్‌కి. చూడండి ప్లస్ గుర్తుతో సహా వచ్చింది కదా. తర్వాత సైడ్‌కి అలా వేసేసుకోండి. తర్వాత ఎగస్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవడం. చివరికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఫినిషింగ్. ఈ బ్లౌజ్ కూడా సేమ్ కస్టమర్‌దే. ఎమర్జెన్సీ అంటే తొందరగా స్టిచ్ చేసి ఇచ్చాననమాట. చూడండి ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చింది కదా. తర్వాత ఈ బ్లౌజ్‌కొచ్చేసి నేను ఇన్విజిబుల్ హుక్సెస్ అయితే పెట్టేశాను. చూడండి. అంతే, వీడియో ఇంతటితో ఆపుతున్నాను. బాయ్ బాయ్. లైక్ ఇవ్వచ్చుగా.